హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో 7 అమరజీవులుగా ఉన్నారని చెప్తూ ఉంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ 7 చిరంజీవులు సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం నాటివారు. మరణాన్ని కూడా ఓడించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్లో లేదా వరం వల్లో చిరంజీవులుగా ఉన్నారు. వీరి కథల గురించి తెలుసుకుందాం. వీరి కథల మీద మీకు నమ్మకం లేకపోతే పృథ్వీరాజ్ చౌహాన్ని అడగొచ్చు. మహమ్మద్ ఘోరీతో యుద్ధం సమయంలో అడవిలో అతను ఎవరిని కలిశాడు అని. తులసీదాసును అడగొచ్చు, అతనికి రామాయణాన్ని ఎవరు చెబితే రచన చేశాడు అని. జీవన మరణ చక్రాల్ని ఓడించి ఇప్పటికీ బతికి ఉన్న ఈ 7 ఎందుకోసం బతికి ఉన్నారు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, 7 అసలు ఎక్కడున్నారు, ఏ రూపంలో ఉన్నారు, మన ముందుకు ఎందుకు రావటం లేదు, అసలు మన ముందుకొస్తే ఏమవుతుంది? సత్యయుగం నుంచి కలియుగం వరకు జీవించి ఉండే ఈ 7 యొక్క కథలు చూద్దాం. 7 ఇమ్మోర్టల్ స్టోరీస్. నిజంగానే కలియుగంతో సృష్టి అంతరించిపోతుందా? కల్కి నిజంగానే